నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్లో విస్తరిస్తున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ సామాజిక సేవలు ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు చేర్చుతున్న ప్రాణదాత అంబులెన్స్లు దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి బోధి చోడలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ సంబరాలు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సరదాగా గడిపిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ ముందు ముగిసిన ఆశా వర్కర్ల 48 గంటల ధర్నా రెండో రోజు వంట వార్పు చేపట్టిన నిరసనకారులు పక్కన ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చివరి రోజు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాణదాత అంబులెన్స్లు ఆపదలో ఉండవారని సమయానికి ఆసుపత్రులకు చేర్చుతూ ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాయి ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అనుకుంట గ్రామానికి చెందిన సామలవార్ అశ్విని జన్మనిచ్చిన 2 రోజుల శిశువుకు ఫిట్స్ రావడంతో స్థానిక రిమ్స్ నుండి యావత్మాల్ ప్రైవేట్ హాస్పిటల్ కు ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు అత్యవసర సమయానికి అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చెప్పారు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఇచ్చోడ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు రాథోడ్ బాపురావు పంపిణీ చేశారు బోధ్ మండలంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ తాహెర్ బీన్ మండల్ కన్వీనర్ రుక్మన్ సింగ్ లతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు సైన్యంలా పనిచేశారు ఇప్పుడు భారతదేశం కోసం పనిచేసే బాధ్యత మీ మీద నా మీద అందరి మీద ఉంది కాబట్టి అందరం కంకణం కట్టుకొని భారతదేశం కోసం పని చేద్దామని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది అదే కాకుండా ఇవాళ మన అనేక స్కీమ్లు ఉన్నాయి ఇవాళ రైతు బంధు చూడండి రైతు బంధు అంటే నిజంగా రైతుల యొక్క కష్టాలు బాధలు బాధ్యతలు ఎన్ని ఉంటాయి బిడ్డ పెళ్లి చేయడానికి బాకీ కొడుకు చదవడానికి బాకీ ఇల్లు నడపడానికి బాకీ వ్యవసాయం చేయడానికి బాకీ ప్రతి దానికి బాకీ బాకీ బాకీల పాలై ఆకులు బాకీ తీర్చకపోతే ఇంటిండబ్బా బాకీ ఉన్న రోజులు గతంలో చూసినాం అందుకోసమే కేసీఆర్ గారు ఈ రైతు బాగుపడ్డ రోజు దేశం బాగుపడుతుంది ఈ రైతు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది రైతు దేశానికి అన్నదాత అన్నం పెట్టే వ్యక్తి కాబట్టి అతనికి ఎవ్వరు లేరు అన్నిటి అతను బాకీ బాకీ బాకీల పాలై ఒక పిచ్చగాళ్ళ యొక్క పాపం బాకీల కోసం తిరుగుతుంటాడు కాబట్టి ఆ బాకీల నుంచి బయటపడాలా రైతు రాజు కావాలి ఈ దేశానికి కాబట్టి రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎకరానికి 10,000 రూపాయలు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు తీసుకున్నారు ఇది మామూలు మాట కాదు లక్షల కోట్ల మాటలు కాబట్టి మరి గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల ఆధీనంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రం ఆవరణలో హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరయ్యారు పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం నోటు పుస్తకాలు కాంపాక్స్ బాక్సులు అందజేశారు సమాజానికి సొసైటీ ఏర్పాటు చేయడానికి జరిగింది మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు ఆదిలాబాద్ రూరల్ మండలికి వెరీ నైస్
best to interact with all faculty members of the Bangladesh and students from the interact. So some issues ఉన్నాయి. First and foremost, Chaitanya and some very nice to other students. Beautiful speech and excellent performance by the girls also. Dance performance by the girls, very excellent speech. I congratulate Chaitanya and all the other students. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, పండుగలకు చిరు కానుకలను అందజేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను ఆయన పంపిణీ చేశారు. స్థానిక మోరియో చర్చ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చిరు కానుకలను అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే పండుగలు ఉంటాయో, దసరా కానీ మరి సంబంధించినటువంటి ముస్లింల పండుగ అయినా కానీ మన పండుగ అయినా కానీ మరి అన్ని పండుగలను కూడా అధికారికంగా నిర్వహించిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ తరపున ఒక చిరు కానుక ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇంటర్వ్యూలు నిర్వహించారు. 5 నెలల కోసం కంటి వెలుగు కార్యక్రమంలో పనిచేసేందుకు డేటా ఎంట్రీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిగాయి. జనవరి 18 నుండి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. అవసరమైన వారికి ఉచిత చికిత్సలు చేయడంతో పాటు కంటి అద్దాలు అందజేస్తామని వెల్లడించారు. తీసుకురా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు ప్రోగ్రామ్ 2లో భాగంగా మనకు జనవరి 18కు మనకు కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దీనికి అనుగుణంగా ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఏదైతే ఆప్టోమెట్రిస్ట్ని 33 మెంబర్స్ని మనం తీసుకోవడం జరిగింది. అలాగే మన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 33 టీంలతో దాదాపు 5 లక్షల మందిని మేము స్క్రీనింగ్ చేయడం కానీ ఫ్రీగా కళ్ళ అద్దాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఆపరేషన్ ఉంటుందో వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు డిఈఓస్ని మనం వాకిన్ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు ప్రోగ్రామ్ 2లో భాగంగా మనకు జనవరి 18కు మనకు కంటి వెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్. ఆశా వర్కర్లపై సర్వేల పేరుతో ప్రభుత్వం పనిభారం మోపుతోందని, కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం సరికాదని ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యురాలు సవిత అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా 2వ రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలని జీతాలతో తమ బతుకులు రోడ్డు మీద పడ్డాయని, వెంటనే కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలం అందరం సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల సమ్మె ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ 2వ రోజు వంట వార్పు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మేము రోడ్డున పడ్డామన్న దానికి నిదర్శనమే ఈ రోడ్డు మీద వంట వార్పు. ఇంటి వెలుగు ప్రోగ్రాంకు కోట్లు విడుదల చేయడానికి పైసలు ఉన్నాయి కానీ మా ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి ఎందుకు లేవని నేను హరీశ్రావు సార్ని అడుగుతున్నాను. మాకు ఈరోజు కరోనా కష్టకాలంలో చాలా కష్టపడ్డాము. మేము 2018లో ఎలా కరోనా వచ్చిందో ఆ నుండి మాకు అస్సలు తీరికన్నది లేదు. ఏ పని లేకుండా ఒక్కటి లేకుంటే ఒకటి పనుల మీద పనులు పెడుతున్నారు కాబట్టి పని భారం చాలా పెరుగుతుంది. మళ్ళీ సరుకుల ధరలు ఎలా పెరుగుతున్నాయో దాన్ని బట్టి మాకు సాలరీ కూడా ఫిక్స్డ్ చేసి దానికి అనుకూలంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ఆశా కార్యకర్తలం అందరం సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల సమ్మె ధర్నా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ 2వ రోజు వంట వార్పు కార్యక్రమం చేసుకోవడం.
ఆదిలాబాద్ జిల్లా జైనత్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గణేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎంఆర్ఓ రాఘవేంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద మండలం జైనత్లో కళాశాల లేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దూర ప్రయాణం చేయలేక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మండలంలో కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని గణేష్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జైనత్లో కళాశాల ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. జైనత్ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా జైనత్ ఎంఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జైనత్ మండలం ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దదైన మండలం. ఇక్కడ చదువుకోని విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం చాలా సిగ్గుకారణమైన విషయం. ఎన్నో సార్లు మండల అధికారులకు వినవించినా కూడా విద్యార్థుల గోస వినిపించుకుంటలేరు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు కూడా వినిపించుకోవడం లేదు. మరి జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయకపోతే మేము ఏఐఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే పై చదువులు చదువుకోవాలంటే పక్కనున్న బేలా మండలానికి పోవాల్సిన పరిస్థితి, జిల్లా కేంద్రానికి పోవాల్సిన పరిస్థితి, సమయానికి బస్సులు అందకపోవడం ఉంటాయి. కాబట్టి ఇక్కడ జైనత్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్ దృష్టి సారించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని జెడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు ఖానాపూర్ మండలంలో ఎంఈఓ గారి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థి మిత్రులారా, ఈ రోజు నిన్న జరిగినటువంటి మధ్యాహ్న భోజనంలో దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న పరిస్థితి మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ రోజు విషపూరితమైన ఆహారం తినడం వల్లనే ఆ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల యొక్క విద్యార్థులు అస్వస్థతకు గురైంది. అదే రోజు టీచర్స్ కూడా భోజనం చేసిరు. కానీ వాళ్ళకు సపరేట్ గా భోజనం ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అస్వస్థతకు గురి కాలేరని ఈ సందర్భంగా ఏబీ ప్రశ్నిస్తా ఉంది. అందరికి సమానమైన భోజనం పెడితే ఎందుకు ఇలాంటి చర్యలు జరుగుతాయి? ఇది కేవలం ఆ జిల్లా పరిషత్ యొక్క హెడ్ మాస్టర్ గారి నిర్లక్ష్యం వల్లనే. నకిలీ విత్తనాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. వేసిన విత్తనం మొలకెత్తక రంగు మారి రైతులను నిండా ముంచేస్తున్నాయి. అటు సీజన్ పోయి ఇటు ఆర్థికంగా నష్టపోయిన రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలోనే కుమిలిపోతున్నారు. నష్టపరిహారం కొందరికి మాత్రమే అందడంతో మిగతా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కోటి ఆశలతో గత వానాకాలం సోయా విత్తనాలు వేసిన రైతులు నిండా మునిగారు. విక్రాంత్ కంపెనీకి చెందిన నకిలీ విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులది ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 82,000 ఎకరాల్లో సోయా పంట సాగు చేయగా 9,000 ఎకరాల్లో విక్రాంత్ నకిలీ సోయా విత్తనాలు వేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో మొత్తం 1989 మంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో బాధిత రైతులకు ఎకరాకు 5,000 చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. కానీ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ తమకు పరిహారం అందలేదని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. विक्रांत सोयाबीन विकलो मैं सोयाबीन वापरलं नाही. ते ऑफिसमध्ये मी बिल नेऊन दिलो, पण त्याचं काय आम्हाला पर्याय काहीच नाही आला. आम्हाला कसं करावं काय करावं आम्हाला काय समजत नाही. बीज देते ते वापरत नाही, त्याला काय करावं कसं करावं आम्हाला काय समजत नाही. तिथं काहीतरी पर्याय घ्या बाबा म्हणून विचार करतो. तिकीट सीट देणार केस काऊन नाही करत बा म्हणून आमचं एवढं गव्हर्नमेंट एक तर जमिनी पडीत राहिली आमची बी नाही आपलं गव्हर्नमेंट काऊन యాక్షన్ घेत नाही बा. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా మారడంతో విక్రాంత్ లాంటి కంపెనీలు మార్కెట్లను ముంచెత్తి రైతులకు మాయ మాటలు చెప్పి తమ నకిలీ విత్తనాలు అంటగడుతూ నిండా ముంచేస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో తూతు మంత్రంగా విత్తన దుకాణాలు తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో కంపెనీ ప్రతినిధుల మాటలు విని మోసపోతున్నారు రైతులు. నకిలీ విత్తనాలు వేసి అవి మొలకెత్తక లబోదిబోమంటున్నారు. అయితే నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నా కొందరికి పరిహారం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతూ మొరపెట్టుకున్నా
పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు రైతులు. 6 ఎకరాల భూమిలో 6 బ్యాగులు పోసినాం విక్రాంత్. దానికి 34,000 అమౌంట్ అయింది. అయితే భూమి మొత్తం అది కాలినది. దయచేసి ప్రభుత్వం మాకు దాని డబ్బులు చెల్లించాలని కోరుతున్నాం. ఎన్నిసార్లు ఈ ఆఫీస్కి పోయి ఈ బిల్లు ఇచ్చినాము, కానీ దీనికి స్పందన మాకు రాలేదు. ఇదే విషయమై అటు బేల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నాకు దిగారు. బేల మండలంలో 693 మంది రైతులు విక్రాంత్ సీడ్స్ వేసి నష్టపోయారన్నారు. అయితే కేవలం 50 నుంచి 60 మందికి మాత్రమే నష్టపరిహారం అందిందని, ఇంకా మిగతా వారికి కూడా చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులతో పాటు కాంగ్రెస్ నాయకులు అందరికీ పరిహారం చెల్లించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బేల మండల కేంద్రంలో 693 మంది విక్రాంతి సీడ్ పోయడం జరిగింది. అందులో 50 నుంచి 60 మంది రైతులకు ఓన్లీ నష్టపరిహారం రావడం జరిగింది. మిగతా వారికి ఇంతవరకు రాలేదు. స్వయం ఎమ్మెల్యే జోగురామన్న గారు అధికారులతోని మీటింగ్ పెట్టి ఎకరా బ్యాగ్కు 5,000 రూపాయలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇప్పుడు హామీ ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు వాళ్ళకు రాలేదు. అంటే రైతులకు అనుమానాలు ఏమొస్తున్నాయంటే అధికారులు ఇక్కడున్న ఎమ్మెల్యే జోగురామన్న గారు వ్యాపారస్తులు కుమ్మక్కై మరి ఇవాళ రైతులకు నట్టేట ముంచడం జరిగింది. ఎందుకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదో స్వయం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జోగురామన్న గారు చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 15 మండలాల్లో 1989 మంది రైతులు విక్రాంత్ సీడ్స్ వేసి నష్టపోయినట్టుగా గుర్తించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు. ఇప్పటి వరకు 640 మంది రైతులకు 1,30,00,000 పరిహారం ఇప్పించినట్టు ఆయన తెలిపారు. త్వరలోనే నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీజన్లో సోయాబీన్ విత్తనాలు ఏదైతే బసంత్ అగ్రో కంపెనీ వారు సప్లై చేసిన విక్రాంత్ అనే రకము జర్మినేషన్ తక్కువ కావడం వల్ల చాలామందికి విత్తనాలు మొలకెత్తలేదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో దగ్గర 1989 రైతుల్లో గుర్తించడం జరిగింది. దానికి గాను ఇప్పటి వరకు 640 మంది రైతులకు కంపెనీ వారు డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి గాను 1,51,30,000 రూపాయలు అందజేయడం జరిగింది. మిగిలిన వారికి కొంతమందికి అందకపోవడానికి కొన్ని ఆధార్ కార్డులు సక్రమంగా లేకపోవడము, బ్యాంకు జిరాక్సులు సక్రమంగా లేకపోవడం వల్ల కొంతమందికి ఇప్పటిదాకా అందలేదు. ఈ నెలలో ఆ డాక్యుమెంట్లు కూడా ఇప్పటికి కూడా మళ్ళీ మేము కలెక్ట్ చేసుకొని ఆ కంపెనీ వాళ్ళకి పంపిస్తున్నాము. త్వరలో ఈ నెలలో మిగతా వారికి కూడా ఈ యొక్క పరిహారం అందే అవకాశం ఉన్నది. పంట నష్టపోయి దాదాపు 6 నెలల కాలం పూర్తయినా ఇప్పటి వరకు అందరికీ పరిహారం అందకపోవడం శోచనీయమన్న వాదన వినపడుతోంది. సర్దార్ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన నేపథ్యంలో ఆదిలాబాద్ రిమ్స్ లోని పిల్లల వార్డులో పండ్లు పంపిణీ చేశారు. రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఇతర వైద్యాధికారులు ముఖ్య అతిథులుగా హాజరై రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గౌడ సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని నూతన అధ్యక్షులు వై గజానన్ గౌడ్ తెలిపారు. సర్దార్ పాపన్న గౌడ్ గారి బాటలో నడుస్తూ ఈరోజు నూతనంగా ఆదిలాబాద్లో గౌడ యోజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అనుసరించుకొని ఇవాళ రిమ్స్లో ఫ్రూట్స్ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ గౌడ యోజన సంఘం కులాన్ని ఒక తాటిపై తేవడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే గౌడ కులస్తులతో పాటు అన్ని కులాలను కలుపుకొని ఇక ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదిలాబాద్ ఇచ్చోడ మండల కేంద్రంలోని సిరిచెల్మ క్రాస్ రోడ్లోని జిలానీ కాంప్లెక్స్ రాజ్ హాస్పిటల్ వద్ద ఆదివారం ప్రీ హెల్ప్ క్యాంప్ నిర్వహించనున్నారు. డాక్టర్ ప్రతాప్ నాయక్, డాక్టర్ క్రాంతి కుమార్ ఆడే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచిత ఈసీజీ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వైద్యులు వివరించారు. ఈ ఉచిత క్యాంపులో పరీక్షలు చేసుకున్న అనంతరం రక్త, మూత్ర పరీక్షలో 20% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని వారంతా సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. ఇచ్చోడ పరిసర ప్రాంత ప్రజలకు
తెలియజేయడం ఏమనగా ఆదివారం 18 డిసెంబర్ 2022 నాడు రాజ్ హాస్పిటల్ సిరిచెల్మ ఎక్స్ రోడ్ దగ్గర గుండె సంబంధిత షుగర్ మరియు బీపీకి సంబంధించి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో తినక ముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ ఉచితంగా చేయబడును. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయబడును. ఇందులో డాక్టర్ ప్రతాప్ నాయక్ ఎంబీబీఎస్ మరియు డాక్టర్ ఆడే క్రాంతి కుమార్ ఎండి జనరల్ ఫిజిషియన్ గారిచే వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. 40 సంవత్సరాలు పైబడిన వారు ఇప్పుడు ఉన్న జీవన శైలికి తగ్గట్టు వైద్య పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాల్సిందిగా మనం ఇచ్చట పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పోనాల గ్రామంలో అఖండ భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు వివిధ గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు భజనల నడుమ నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన బాజీరావు బాబా భక్తులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా బాజీరావు బాబా భక్తులు మాట్లాడుతూ బాబా చూపిన మార్గంలో గత కొన్నాళ్లుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుడుమేత యశోద, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, బాజీరావు బాబా శిష్యులు రౌత్ విఠల్ గ్రామస్తులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లా గాని చంద్రపూర్ యవత్మాల్ జిల్లా ప్రజలందరూ మద్యానికి బానిసలై చెడు వ్యసనాలతో ఈ సమాజంలో కల్మషంతో బ్రతుకున్న సమయాన బాజీరావు బాబా రూపంలో ఒక మహాపురుషుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ పురుషుడు కొందరికి ఉపదేశం ఇస్తూ మద్యం, మాంసం మరియు వ్యసన విముక్తుల్ని గావిస్తూ వారిలో పరివర్తన తీసుకురావడానికి, గ్రామ ప్రజలందరినీ చైతపరచడానికి ఈ బాజీరావు జ్ఞానేశ్వరి పారాయణ సప్తా వారం రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ జ్ఞానేశ్వరి పారాయణ సప్తా మా పునాల గ్రామంలో గత 21 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 22వ సంవత్సరం సప్తా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామంలో దాదాపు 7 రోజులు మొత్తం ధూపదీప నైవేద్యాలతో ప్రజలందరూ ఉపవాసాలు ఉంటూ మొత్తం గ్రామంలో 7 రోజులు నగర భోజనం, ఈరోజు దయ్యండి కాల మహాప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోధనల ద్వారా సంతూరు మహారాజులు, సంతోగులందరూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రక్కన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం మహాగణపతి పూజ, గౌరీ ఆరాధన, స్వస్తి పుణ్యవచనం, పంచగవ్య ప్రాసనం, యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అశోక్ రోడ్ గుండా గణపతి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి యజ్ఞ పూజలు చేశారు. 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కొనసాగుతుందని, చివరి రోజు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తవార్ రాజేశ్వర్ తెలిపారు. ఈరోజు రిమ్స్ ఆవరణలో మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. ఈరోజు రేపు ఎల్లుండి అంటే 18వ తారీఖు ఉదయం 3 గంటలకు ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమం రిమ్స్ ఆవరణలో మహాగణపతి ఆలయంలో ఏదైతే హాస్పిటల్లో ఎంతోమంది కష్టాలతో వస్తున్నారో వారి యొక్క విఘ్నాలను పోవడానికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. పట్టణానికి చెందిన డాక్టర్ స్వప్న శశికాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం పదునెట్టాంబడి వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. Thank you.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలోని లలితా పరమేశ్వరి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాభిషేకం, నూతన వస్త్రాలంకరణ, కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుంకుమార్చన విశిష్టతను ఆలయ పండితులు భక్తులకు వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద మురళీధర్ రెడ్డి, ఆలయ గురుస్వామి నవయుగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. नमो औम्याय च सौम्याय च नमो पद्म्याय च परिशुद्ध्याय च नमो प्रद्रमणाय च विघ्नते च नमो अक्किरते ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.